జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇక్కడేం చేస్తున్నావు? నాన్న వాళ్ళ అమ్మని చూస్తున్నాను. ఆవిడెప్పుడో కనుమరుగయింది. నువ్వు కళ్ళు పెద్దగా చేసుకుని చూస్తే మాత్రం వస్తారా? రాత్రి నేను పడుకునే ముందు నాన్న వాళ్ళమ్మ త్వరలోనే ఈ ఇంటికి వస్తుందని చెప్పాడు సుమన. పునర్జన్మ ఎత్తిందంట. ఈ ఆటలు టమాటాలు ఎవరికి కావాలి? చూడు పాపా, నువ్వు ఈ ఇంటికొచ్చి పూజ గదిలో కాలక్షేపం చేస్తూ టైంకి తిని తొంగోడం కాదు, ఇంట్లో పని కూడా చేయాలి. ఏం చేయాలి? బయట అంట్లేసున్నాయి, తోమిరాపో. అదేంటమ్మా గెస్ట్ పని చెప్తున్నావు? గెస్టా? ఈ 2 రోజులుండి రేపు వెళ్లిపోయే వాళ్ళకు కూడా మర్యాదలు చేసుకుంటూ పోతే ఆ తర్వాత పనులన్నీ మన నెత్తిన పడతాయి. చిట్టి, పాపం విశాలాక్షి ఎంత తింటుంది చెప్పు? 2 ముద్దలు తింటే ఎక్కువ. తను తిన్న ప్లేటు తనే కడిగేసుకుంది. ఈ విషయంలో మెచ్చుకోవాలి. 2 రోజులు పని వాళ్ళకి లీవిచ్చాను. అందుకే విశాలాక్షిని అంట్లు తొమ్మిరమ్మన్నాను. తప్పే ఉంది? ఆడపిల్లన్నాక అన్ని పనులు చేయాలి. పర్వాలేదులే పెద్దమ్మా, అదెంత పని? భుజాన సంచి మాత్రం కవచంలా ఎప్పుడూ వెంటే ఉంటుంది. ఆ బరువు మేడం ఇంకెవరు కావాలి సదిమే? సుమన చాలానే అంట్లు వేసింది. వాడినవి వాడనివి కూడా కలిపింది. స్వామి సారంగా, విశాలాక్షి, 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 విశాలాక్షి ఎక్కడుంది బాబుగారు? హాల్లోకి వచ్చిందే. బయట అంట్లు తోముతోంది. నిన్న ఒక్కరోజే చక్కగా చూసుకున్నారు. అంతే కదా ఆంటీ? అన్నం పెట్టినందుకు ఆ మాత్రం పని పెట్టేశారు. ఆ పని చేయమని మేం చెప్పలేదే. సుమన చెప్పింది చెల్లి. పని వాళ్ళని రేపు రమ్మందంట. ఎందుకలా చేస్తున్నావు సుమనా? అవును, రేపు సాయంత్రం నా బర్త్డే సెలబ్రేషన్స్ కదా, అప్పుడెక్కువ పనుంటుందని సెలవు తీసుకోమన్నాను. అయినా ఆ పిల్ల పనిచేసి బతికే రకమేలే. ఇక్కడ ఎవరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నయ్య, చిన్నపిల్లలతో పని చేయిస్తే బుద్ధి లేదు అంటారు. అన్నంట్లు తోమంటే విశాలాక్షి చేతులు నొప్పెడతాయి. విశాలాక్షి, నువ్వు సుమన మాట అస్సలు వినకు. తను చెప్పిన పనులు అస్సలు చేయకు. ఎందుకు చిన్నాన్న? మీ ఆవిడ 3వ తప్పు చేస్తుందనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.